నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ పై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడింది. గురువారం నుంచి శీతాకాల సెషన్ ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేసినట్లుగా చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. రాజ్యసభ నిబంధనలు ఉల్లంఘించారని, వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారని క్రమశిక్షణ రహితంగా వివరించడంతో ఆయనను సస్పెండ్ చేశామని జగదీప్ ధన్కర్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు విజిటర్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకడం సభలో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై చర్చ జరగాలని గురువారం సభలో ఒబ్రియన్ డిమాండ్ చేశారు. సభలో ఆందోళన చేయడంతో ఆయనపై ధన్కర్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో డెరెక్ ఒబ్రియన్ ను సభ నుంచి సస్పెండ్ చేశారు చైర్మన్. On 10th August 2020, ordered Unified Operational Command of Parliamentary Security Service under Joint Secretary Security and all matters related to security aspects were directed to be dealt with in consultation with Joint Secretary Security. As regards the incident yesterday, the Honorable Speaker has catalyzed high-level probe that is underway. Investigation has been set in motion with respect to the incident and FIR registered at the instance of the Secretariat. Honorable members may note that the issue of security is within the domain of Parliament and is being effectively addressed. Honorable members, I have received 28 notices under Rule 267 for suspension of business to discuss the grave breach of Parliament security on 13 December 2023. In the light of my observation a while ago, these notices do not merit admittance. Matters raised. స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్ కు సీఎం, మంత్రులు, అధికారిక ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్ ఎన్నికకు ముగిసిన నామినేషన్లు గడువు ముగియగా ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్ కుమార్ సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేశారు. దాంట్లో అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాద్ కుమార్ చేనేత, చిన్న తరహాలో పరిశ్రమ శాఖలో మంత్రిగా ఆ బాధ్యతలు నిర్వహించారు. రాయ్పూర్ నుంచి వచ్చిన ఓ వీడియోలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్ ఏర్పాట్లో సహాయం చేస్తూ కనిపించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో సందర్భంగా వేదికపై ఉన్న టేబుల్ను కదిలించడంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. రాయ్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి విష్ణుదేవ్ సాయ్ డిసెంబర్ 11న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీనియర్ బీజేపీ నాయకులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. రాయ్పూర్లోని సైన్స్ కళాశాల మైదానంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
వ్యాప్తంగా ఓర్గల్లు 9 నేషనల్ టీవీకి సీనియర్ జర్నలిస్టు కావలను. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్ పథకానికి సంబంధించిన నిధులు విడుదలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీపై 2వ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతను స్వీకరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేద పండితుల మంత్రాల మధ్య తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తన కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైళ్లను అందజేశారు కార్యదర్శులు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ 2వ సంతకం చేశారు. విద్యుత్ సబ్సిడీకి 996 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఫైల్పై 3వ సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు లో 8 మంది బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామరావు పవార్ పాటిల్, ఆర్మూర్ నుంచి గెలిచిన పైడి రాకేష్ రెడ్డితో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. డిసెంబర్ 10న 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉండడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎన్నికను వ్యతిరేకించారు బీజేపీ ఎమ్మెల్యేలు. అప్పటి నుంచి అసెంబ్లీకి రాలేదు. దీంతో డిసెంబర్ 14న కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं टी राजा सिंह विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं। सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का शुद्ध अंतर्करण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। కాటేపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. मैं पवार रामाराव पटेल विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूँ। ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत के प्रभुत्व और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का शुद्ध अंतकरण के साथ श्रद्धापूर्वक निर्वहन करूंगा। ఐడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పేరెడ్డి మహేశ్వర్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్గల్లు 9 నేషనల్ టీవీకి సీనియర్ జర్నలిస్టు కావాలను. జిల్లా పలాసలో సీఎం జగన్ పర్యటించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే పలు ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. ఉద్దానం ప్రాంతానికి మంచినీటి కష్టాలు తీరిపోతాయని, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం రాష్ట్రంలో అత్యధిక మూత్రపిండాల వ్యాధులతో అల్లాడుతున్న ప్రాంతం. దేశాల వాళ్ళు వచ్చి పరిశోధించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో మంచినీటి కోసం పైప్ లైన్ వేయడం సాధ్యం కాదని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫైల్ను పక్కన
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉద్దాన ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి నేతలు ఆ తర్వాత ముఖం చాటేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ ఉద్దాన ప్రజలకు ఊపిరిపోసే దిశగా అడుగులు వేసి జల ప్రాజెక్టు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉద్దానం వాసులు దశాబ్దాల కలను ఏపీ సీఎం జగన్ నెరవేర్చారు. మనం మరి ఈరోజు కనిపించని దేవుడి కోసం మనం ఇంత చేస్తాం. మనం మరి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు చూసి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి కిడ్నీ సమస్యకు పూర్తి పరిష్కారం చూపించే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు ఎందుకనంటే త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తాపత్రయంతో ఈ ప్రాంతంలో వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చాం. ఏకంగా 13,143 పెన్షన్లు కూడా ఈ ప్రాజెక్ట్ ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులను నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. ఉన్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఏడుస్తారు. ఈ ప్రాంతంలో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.